నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బంగారం ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉంది. మధ్య మధ్యలో స్వల్పంగా తగ్గుతున్నా పెరుగుతున్న స్థాయిలో అవి ఉండడం లేదు. నెల రోజుల్లోనే 6,000కు పెరిగింది. దీంతో కొత్త సంవత్సరంలో 1,00,000 దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడం, అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతూ ఉండడంతో పసిడి ధరలకు కళ్లెం పట్టడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరల పరుగు ఆగడం లేదు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. పట్ట పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి. గత ఏడాది 82,000 దాటితే ఈ ఏడాది మొదటి నెలలోనే 83,000 మార్కును దాటేసింది. జెట్ స్పీడ్తో పసిడి ధరలు పెరుగుతున్నాయి. దీంతో 10 గ్రాముల కనకం ధర 1,00,000కు చేరడం ఎంతో దూరంలో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం తగ్గేదేలే అంటోంది. 1,00,000కు పరుగులు పెడుతోంది. గత ఏడాది బంగారం ధరలు తగ్గడంతో మహిళలు సంబరపడిపోయారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే పసిడి ధరలు షాకిస్తున్నాయి. డిసెంబర్లో 78,000కు పడిపోయిన స్వర్ణం కొత్త సంవత్సరంలో 83,000 మార్కును దాటేసింది. ఇటీవల కాస్త తగ్గినా మళ్లీ పెరుగుతూ దేశీయ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం 83,000 దాటిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నారు. అదే సమయంలో ఆంక్షలు పెరుగుతూ ఉండటంతో వాణిజ్య యుద్ధం సంభవిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పాటు అమెరికా డాలర్ బలోపేతమవుతోంది. అనిశ్చితిలో ఆదుకుంటుందనే భరోసాతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అంతర్జాతీయ విపణిలో ఔన్సు మేలిమి బంగారం $2,777కు చేరుకుంది. ఈ కారణంగా దేశీయ బులియన్ విపణిలో శుక్రవారం 10 గ్రాముల ధర 83,100 వద్ద ట్రేడ్ అయింది. అంటే ఇప్పుడు నెక్లెస్ లాంగ్ చైన్ తీసుకుందామని వచ్చినాను. అంటే లాస్ట్ ఇయర్ అంతా 6,000 చిల్లర అట్లా ఉన్నింది. ఇప్పుడు చాలా పెరిగిపోతా ఉంది. చాలా డిఫరెన్స్ వస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ అంటే చాలా తక్కువ ఉన్నింది. ఇప్పుడు చాలా పెరిగిపోతా ఉంది. ఇంకేం 1,00,000 అవుతుందేమో అనిపిస్తా ఉంది. గత అక్టోబర్లో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర $2,788కు చేరినా దేశీయంగా మేలిమి బంగారం 10 గ్రాములు 82,000 పలికింది. ప్రస్తుతం డాలర్ విలువ 86.22కు చేరడంతో అంతర్జాతీయంగా ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో దేశీయంగా బంగారం ధరలు బగబగా మండిపోతున్నాయి. ట్రంప్ విధానాలకు అనుగుణంగానే బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర భవిష్యత్తులో $1,00,000కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెలలోనే ధరలు ఇలా ఉంటే ఈ ఏడాది చివరి నాటికి $1,00,000 మార్క్ దాటేస్తుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పలు కేంద్ర బ్యాంకులు పసిడిని భారీగా కొనుగోలు చేయడంతో అంతకు మించి తగ్గదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాల ద్రవ్య విధానాలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇప్పటిలానే కొనసాగితే బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తగ్గి రూపాయి విలువ క్షీణిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఇలానే కొనసాగితే 2025లోనూ బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర 83,100కి చేరడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. గడిచిన నెల రోజుల్లోనే దాదాపు $6,000 వరకు పెరిగింది. గత ఏడాది డిసెంబర్లో బంగారం ధర భారీగా తగ్గింది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. పెరగడం కారణము ఈ డాలర్ ఎఫెక్ట్ వలన, ఇది కమాడిటీలో పోయిన వలన అప్పటి నుంచి ఇలాగా కంటిన్యూస్ పెరుగుతూనే ఉంది. ఇది రేటు పోయిన సంవత్సరం 6,500, 6,800, 7,000 ఇలాగ పెరుగుతూనే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో 1,00,000 అవుతుంది అంటారా. ఇలాగ పెరుగుతుంటే బిజినెస్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ముందు రోజుల్లో సేల్స్ బాగుండేది, ఇప్పుడు ఏం లేదు, సేల్స్ అలాగే ఏమీ లేదు. 2024లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి మదుపర్లకు దాదాపు 23% పైగా రాబడిని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్ 30న 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 82,400కు చేరుకుని ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది వెండి కూడా మదుపర్లకు 30% పైగా లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చాలా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. పెట్టుబడుల విషయంలో వైవిధ్యీకరణ వ్యూహాలను అనుసరిస్తున్నాయి. పైగా ఇప్పుడు కరెన్సీల స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాయి. ఒకవేళ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. ఫలితంగా యుఎస్ డాలర్ బలహీనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు పడిపోయే ఆస్కారం ఉంది. 2024లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచం భయం గుప్పెట్లోకి పోయింది.
దీనితో మదుపర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపారు. బంగారు ఆభరణాలు వినియోగం 2024లో 17% మేర పెరిగింది. ప్రధానంగా పండుగలు, వివాహాల వల్ల విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. 2024 జులైలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలను 900 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీనితో రేట్లు తగ్గి ఆభరణాలు, గోల్డ్ బార్లు, నాణాలకు అమాంతం డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితులు కంటిన్యూ అయితే పట్టపగ్గాలు లేకుండా బంగారం పరుగులు పెడుతుందని అంటున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $3,200 చేరుకునే అవకాశం ఉంది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర 90,000కు చేరుకోవచ్చు. గతేడాది భారత్ రికార్డు స్థాయిలో $1 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రధానంగా పండుగలు, పెళ్లిళ్ల డిమాండ్తో బంగారం దిగుమతి 4 రెట్లు పెరిగింది. దేశంలో రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు దేశీయ డిమాండ్ పెరిగింది. మనకు ఎగుమతి సామర్థ్యం కూడా బాగానే ఉంది. ఆభరణాల ఉత్పత్తి, ఎగుమతి, వినియోగానికి భారత్ అతిపెద్ద గ్లోబల్ హబ్గా మారే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్ విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్నికల సమయంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇతర అంశాల్లోనూ ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు భవిష్యత్తు రోజుల్లో బులియన్ మార్కెట్లో పసిడి ధరలు నిర్ణయిస్తాయని నిపుణులంటున్నారు. బడ్జెట్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే దేశీయంగా బంగారం ధర మరింత ప్రియం కానుంది. బంగారం పెట్టుబడికి ప్రధాన వనరుగా మారుతోంది. స్వర్ణంపై పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో ఎలాంటి టెన్షన్ ఉండదన్న నిర్ణయానికి జనం వచ్చేశారు. 10 గ్రాముల బంగారం లక్ష వైపు పరుగులు తీస్తూ ఉండడంతో కొంచెం తగ్గితే బాగుంటుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. పండగొచ్చినా, ఫంక్షన్ వచ్చినా బంగారం కొనడం భారతీయులకు ఒక సెంటిమెంట్. బంగారానికి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కొనే కస్టమర్లు అదే స్థాయిలో పెరుగుతున్నారు. ధర ఎంత అన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల దాకా ఎంతో మంది పసిడిని ఆభరణాలు, నాణాలు, కడ్డీల రూపంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ ధోరణిలో ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్న లోహంగా పసిడికి పేరుండడంతో దీన్ని పెట్టుబడి దృష్టితో కొనాలనుకునే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. శుభకార్యాల వేళ ఆభరణాల దగదగలు కొత్త శోభను తీసుకొస్తాయి. అందుకే చాలా మంది ఈ రూపంలోనే పసిడిని కొంటారు. బంగారం, రియల్ ఎస్టేట్ ఈ రెండూ పెట్టుబడికి ఉత్తమ మార్గాలుగా పరిగణిస్తారు. స్తోమతకు తగ్గట్టు బంగారం కొనగలిగే వాళ్ళు కనకం, భూములు కొనేవాళ్లు భూమిని కొంటూ ఉంటారు. అయితే రెండూ కొనగలిగే స్తోమత ఉన్నవాళ్లు ఉంటారు. వారు ఏది కొంటే ఎక్కువ లాభం ఉంటుంది? బంగారం కొనడం వల్ల ఎక్కువ లాభమా, లేక భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభమా అని అంటే రెండూ విలువైన పెట్టుబడి ఆప్షన్లే అని నిపుణులు చెబుతున్నారు. పుత్తడి పేరు చెబితే భారతీయులు పులకించిపోతారు. దశాబ్దాలు గడుస్తున్నా మోజు, క్రేజు తగ్గని ఏకైక వస్తువు బంగారం మాత్రమే. బంగారం అంటే భారతీయులకు సెంటిమెంట్, ఒక స్టేటస్ కూడా. ఇంకా చెప్పాలంటే సంపద. ఎప్పటికీ పాడైపోని, ఎక్కువ శ్రమ పడకుండా భద్రపరచగలిగే, ఆపత్కాలాల్లో ఒక చోటు నుంచి వేరొక చోటికి సులభంగా తీసుకువెళ్లగలిగే వస్తువు బంగారం. ఎలాంటి సమయంలో అయినా ధర పడిపోకుండా ఉండేది బంగారం. అందుకే ఆలికి సింగారం, అదునుకు బంగారం అనే సామెత తరచుగా వినిపించేది. బంగారం అంటే భారతీయులకు పిచ్చి కాదు. బతుకు భయమున్న ప్రతి కుటుంబానికి ఇది ఒక శ్రీరామ రక్ష లాంటిది. 19, 20వ శతాబ్దాల్లో సమాజంలో దిగువ స్థాయి ప్రజానికానికి ఎన్నోసార్లు చితికిపోతున్న కుటుంబాలను లేవనెత్తడానికి ఈ బంగారమే మూలధనంగా ఉపయోగపడింది. కుటుంబాలు పండని భూముల కన్నా, అస్థిరమైన ఉద్యోగాల్లో వచ్చీరాని జీతాల కన్నా బంగారాన్నే ఆఖరి కాపుగా నమ్ముకునేవారు. ప్రతి కుటుంబాల్లోనూ పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, ఏ ఇతర అత్యవసరపు ఖర్చులను కూడా ఇంట్లోని బంగారమే ఆదుకునేది. ప్రతి కుటుంబపు ఆర్థిక, ఆరోగ్యం వంటి విషయాలను వారితో ఉన్న పుత్తడిని బట్టి నిర్ధారించేవారు. గోల్డ్ రేటు పెరుగుతున్నా కూడా మనకి ఇండియన్స్ ఏంటంటే బంగారం మీద ఎక్కువ మొక్కు చూపిస్తారు. అంటే రేటుతో సంబంధం లేదు. ఏంటంటే బంగారం ఏంటంటే మన ఆభరణం కింద యూజ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మన ఇండియన్స్కి. అంటే అందువల్ల అంటే బంగారం రేటు పెరుగుతున్నా కూడా అమ్మకాలు మాత్రం ఏంటంటే కొద్దిగా తగ్గుముఖం పెట్టినా కూడా ఎంతో కొంత మనకి బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది మన ఇండియన్ కల్చర్లో. మ్యాక్సిమం బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం, వీలైనంత పుత్తడిని కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటుగా మారిపోయింది.
ఎంత పేద ఇల్లాలైనా 2 కాసుల బంగారాన్ని మెళ్ళో ఉంచుకోవాలని కోరుకుంటుంది. అది ఆర్థికంగా ఒక భరోసాను కల్పిస్తుంది. అందుకే బంగారం పట్ల భారతీయులకు పిచ్చి. ఆ పిచ్చే భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి ఆధార స్తంభం. సగటు భారతీయ స్త్రీకి బంగారం పట్ల మోజున్నంత వరకు భారతదేశం ఆర్థికంగా చితికిపోవడం, దివాలా తీయడం ఎన్నటికీ జరగదని నిపుణులు చెబుతారు. డబ్బు పట్ల భారతీయ మధ్యతరగతి ఇల్లాలి జాగ్రత్త, బంగారం పట్ల ఆమెకున్న ప్రేమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గోల్డ్ స్టాండర్డ్, మన దేశ ఆర్థిక భద్రతకు పునాదిరాళ్లు లాంటివే. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎకరం భూమి కొనలేని సమయంలో పుత్తడి కొనుగోలుకు ఆసక్తి చూపించేవారు. ఎకరం భూమి కొనాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్న కారణంతో అంతకంటే తక్కువ ధరకు దొరికే బంగారాన్ని నమ్ముకునేవారు. బంగారం ఉంటే బతుకుకు భరోసా ఉంటుందనే సెంటిమెంట్ 20 ఏళ్ల క్రితం పుత్తడిపై ఎంత పెట్టుబడి పెట్టినా వారికి అదే స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిందే. ఎలాంటి ఆపత్కాలంలో అయినా ఉపయోగపడుతుందనే నమ్మకంతో పుత్తడి వైపు మొగ్గు చూపేవారు. వేలు ఖర్చు చేసి గజం భూమి కొనే కంటే అదే పెట్టుబడిని బంగారం కోసం వినియోగించేవారు. బంగారం ధరలు తగ్గినా పెరిగినా భారతీయులు కొనుగోలు చేయడంలో మాత్రం వెనక్కి తగ్గరు. అందుకే గోల్డ్కు ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. 1 ఇయర్ బిఫోర్ మనం ఎత్తుకుంటే గ్రాము 6,000 రూపాయలు ఉండింది. ఈరోజు ఒక గ్రాము వచ్చి 8,324 క్యారెట్స్ అపరంజి బంగారం ఉన్నది. ఇది టోటల్ వచ్చి వరల్డ్ వైడ్ మనకు వచ్చి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి భయపడి ఆ షేర్ మార్కెట్ డబ్బులు తీసుకొని వచ్చి టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా గోల్డ్ మీద సిల్వర్ మీద పెడుతున్నారు. దానివల్ల గోల్డ్స్ రేట్ పెరుగుతున్నాయి. 2004లో 10 గ్రాముల బంగారం ధర 5,850 రూపాయలుండేది. ప్రస్తుతం దాని ధర 83,000 దాటేసిందే. అంటే 20 ఏళ్లలో కనకం ధర దాదాపు 77,000 రూపాయలు పెరిగింది. ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం 100 గ్రాముల బంగారం 5,500 కొంటే ప్రస్తుతం మార్కెట్ ప్రకారం దాదాపు 8.5 లక్షలు. అంటే దాదాపు 7.7 లక్షల రూపాయల లాభం అన్నమాట. అందుకే భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి, మక్కువ. ఏ మతంతోనూ సంబంధం లేకుండా ప్రతి ఇంట్లోనూ బంగారం మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఆభరణాల రూపంలో దీన్ని ధరించేందుకు ఇష్టపడని మహిళ ఉండదు. అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఎప్పుడూ తగ్గిన సందర్భం లేదు. బంగారం అంటే కేవలం ఆభరణాలే కాదు, పెట్టుబడులకు ఒక ఆకర్షణీయ సాధనంగా భావిస్తారు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి దేశ ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం నిల్వలుంచుకుంటాయి. డిపాజిటర్లకు, నోట్ హోల్డర్లకు హామీగా బంగారు నిల్వలను ఉపయోగించుకుంటాయి. కేంద్ర బ్యాంకులు అనేక కారణాలతో పుత్తడి నిల్వలను ఉంచుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉంటే దేశ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సాయపడుతుంది. ముఖ్యంగా ఏదో ఒక కరెన్సీపై మాత్రమే ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. 2024 ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం భారత్ వద్ద దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఎసెట్గా ఉంది. విదేశాల్లో మన బంగారం ఏకంగా 413.79 మెట్రిక్ టన్నుల వరకు ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై, నాగ్పూర్లోని హై సెక్యూరిటీ వాల్ట్లలో భద్రపరిచారు. 827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్ లో భారత్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. ఇక 8,133.5 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో బంగారం నిల్వలున్నాయి. భారత్ అనేక ఇతర దేశాల మాదిరిగానే తన బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాల్లో నిల్వ చేయడం వల్ల భౌగోళిక, రాజకీయ అస్థిరతలు లేదా ప్రాంతీయ సంఘర్షణల నుంచి భద్రత లభిస్తుంది. లండన్, న్యూయార్క్, జ్యూరిక్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడ్లు లేదా రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించుకోవచ్చు. బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక, భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి సంస్థలకు ఖ్యాతి ఉంది. అందుకే వీటిలో భారత్ తన బంగారాన్ని నిల్వ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వలు ప్రధాన సంరక్షణ కేంద్రంగా ఉంది. ఇందులో సమగ్రమైన నిఘా వ్యవస్థ, కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్తో సహా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లుంటాయి. యూకేతో భారత్కున్న చారిత్రక సంబంధాలు, బ్యాంకు ఖ్యాతి కూడా ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి ఒక ప్రధాన కారణం. బంగారం భారతీయులకు స్టేటస్ సింబల్ గా మారిపోయిందా? పుత్తడి ఆధారంగా కుటుంబాల స్థితిగతులు నిర్ణయిస్తున్నారా? 2024 ప్రారంభంలో 50,000 పైన ఉన్న గోల్డ్ ధరలు చివరాఖరికి 80,000కు చేరుకున్నాయి.
2025 ప్రారంభంలోని 83,000 మార్కు చేరుకుంది. ఈ ఏడాది చివరిలోపు ₹1,00,000 దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం బంగారం ధరలు ఎలా ఉన్నాయి, పసిడి రేటు ఎలా పెరుగుతూ పోయింది? బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు. అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ధన, కనక, వస్తు, వాహనాల్లో విలువ తగ్గని వస్తువు కనకమే. ఏ ఏడుకాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. అంతేగాని తరిగేదుండదు. తగ్గినా అది చాలా తక్కువ, తాత్కాలికం కూడా. అయితే ఆ పెరుగుదల 5 ఏళ్లకో 10 ఏళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకేస్తుంది. బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చి పడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు వచ్చి పడుతోంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచే పసిడి ప్రియులకు తరచుగా షాక్ తగులుతోంది. ధరలు దిగొస్తాయేమోనన్న ఆశలు ఆవిరైపోయాయి. గత ఏడాదిలాగే ఈసారి ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎప్పటినుంచో ఊగిసలాడుతున్న 1,00,000 మార్క్ ఈ ఏడాదిలోనే చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది బంగారం ధర 1,00,000 కావచ్చని బులియన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 2024 ప్రారంభంలో 50,000 పైన గోల్డ్ ధరలు చివరాఖరికి 80,000కు చేరుకున్నాయి. అంటే ఏడాదిలోనే తులంపై దాదాపు 30,000 పెరిగిందే. ఈ ఏడాది ఇలాగే హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. 2-3 నెలల్లోనే 90,000కు చేరుతుందని, డిసెంబర్ నాటికి 1,00,000 దాటిపోతుందని అంటున్నారు. తులం అనేసరికి 90 దాటే పడుతుంది. ఎందుకంటారా, గోల్డ్ అనేసరికి మీరు గ్రాము 7,000 చిల్లర పడిపోతుంది. 10 గ్రామ్స్కి మీరు లెక్క వేసుకోండి, 70,000 చిల్లర పడుతుంది. ఓన్లీ గోల్డ్ తులం అనేసరికి 80 దాటిపోతుంది. దాంట్లో వేస్టేజ్ మొదలు ఒక 15% మీరు వేసుకోండి. GST 20% వేసుకోండి, GSTతో సహా ఒక 20% వేసుకుంటే మీకు ఎంత అవుతుంది? 95,000 అయిపోతుంది కదా, 1 లాక్ దగ్గర పడుతుంది. నిజానికి అమెరికా ఎన్నికల ఫలితాలొచ్చాక బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గుదల నమోదైంది. ధరలు పాతాళాన్ని తాకుతాయని పెట్టుబడి పెట్టిన వాళ్లు అమ్మేసుకోవడం బెటర్ అనే టాక్ నడిచింది. గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్కి యుద్ధం మీద ఆసక్తి లేదు గనక ఉక్రెయిన్, ఇజ్రాయెల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోతాయని అందరూ అనుకున్నారు. అటు అక్టోబర్ నుంచి 6 నెలల పాటు గోల్డ్ దిగుమతుల మీద హోల్డ్ బటన్ నొక్కిపెట్టింది చైనా. గోల్డ్ ఇంపోర్ట్లో మేజర్ వాటా డ్రాగన్ కంట్రీదే. ఇది వెనకడుగు వేయడంతో బంగారం మీద ప్రపంచం మొత్తానికి ఆసక్తి తగ్గి డిమాండ్ అమాంతం పడిపోయింది. కానీ ఆ పతనం 2 వారాలే కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ అదే జోరు. ట్రంప్ మైండ్ సెట్ ఎటు మళ్లుతుందో అనే డైలమాతో పుత్తడి పరుగులందుకుంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులతో ఇన్వెస్టర్లకు పసిడి మీద మక్కువ పెరిగింది. ప్రస్తుతానికి పెట్టుబడికి మంచి మార్గం బంగారమే. గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ కొని రేపు అమ్మే తరహా కాదు. దీంతో గోల్డ్ ఇన్వెస్టర్లు భయపడాల్సిన పనే లేదు. 1942 నుంచి బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. 1959 నాటికి బంగారం ధర తొలిసారి ₹100 దాటి ₹102కు చేరుకుంది. ఆ తర్వాత 62లో ₹119గా పలికింది. అయితే 64లో బంగారం ధర ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది. అంటే 119 నుంచి ₹63కు పతనమైంది. ఈ చారిత్రక కనిష్ట స్థాయి నుంచి బంగారం ధర నెమ్మదిగా రికవరీ అవుతూ వచ్చింది. 1972వ సంవత్సరం తొలిసారిగా ₹200 దాటి ₹202కు చేరుకుంది. అప్పటినుంచి బంగారం ధర వేగంగా పెరగడం ప్రారంభించింది. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే బంగారం ధర ₹200 నుంచి ₹500కు పెరిగింది. 1974లో బంగారం ధర ₹506గా ఉంది. ఇక 1979వ సంవత్సరంలో పుత్తడి ధర తొలిసారిగా ₹1,000 దాటింది. 1985వ సంవత్సరంలో బంగారం ధర ₹2,000 దాటింది. 1988లో బంగారం ధర తొలిసారిగా ₹3,000 తాకింది. ఇక 1992లో తొలిసారి ₹4,000 తాకింది. ఆ తర్వాత బంగారం ధర 1996 ₹5,000 దాటేసింది. అయితే అనూహ్యంగా బంగారం ధర ₹5,000 నుంచి 1998 నాటికి ₹4,000కు పతనమైంది. అంటే 3 సంవత్సరాల్లో దాదాపు ₹1,000 తగ్గింది. 2000 సంవత్సరం నాటికి బంగారం ధర 4,400గా ఉంది. ఇక్కడి నుంచి బంగారం ధర వేగంగా పెరగడం ప్రారంభించింది. 2007వ సంవత్సరానికి బంగారం ధర తొలిసారిగా ₹10,000 దాటేసింది. 2010 సంవత్సరంలో తొలిసారి బంగారం ధర ₹20,000 దాటింది. కేవలం 3 సంవత్సరాల తర్వాత కనకం ధర డబుల్ అయింది. ఇక 2012 సంవత్సరంలో తొలిసారి ₹30,000 దాటింది. అయితే ₹30,000 నుంచి 2015 సంవత్సరం ₹26,000కు పతనమైంది. అంటే సుమారు ₹4,000 తగ్గింది. మళ్లీ బంగారం ధర 2018 సంవత్సరం ₹30,000 దాటింది. కోవిడ్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
2020 సంవత్సరంలో బంగారం ధర తొలిసారిగా ఏకంగా 50,000 రూపాయలు దాటేసింది. 2020 నుంచి 2024 వరకు గమనిస్తే స్వర్ణం ధర దాదాపు చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంది. 82,000 మార్క్ను క్రాస్ చేసింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే 83,000 రూపాయలు దాటింది. బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలకు చేరడం మన దేశంలో మహిళలకు శరాఘాతమే అయిందే. ఏ శుభకార్యమైనా కొత్త ఆభరణం కొనుగోలు చేసుకోవడంలో వారికుండే ఆసక్తే ఇందుకు కారణం. పాశ్చాత్య దేశాల్లో బంగారం, వెండిపై ఆసక్తి పెట్టుబడికి మాత్రమే ఎక్కువగా పరిమితమవుతుంది. మనం షేర్లపై పెట్టుబడి పెట్టినట్టు బంగారం, వెండి ఫ్యూచర్ కాంట్రాక్టులు కొనుగోలు చేసి లాభానికి విక్రయించడం అక్కడ ఎక్కువ. లోహ రూపంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగేది భారత్, చైనాల్లోనే. బంగారం దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకం 7.5% ఉండగా దీన్ని 5% పెంచి 12.5%కి చేర్చారు. దీనిపై 2.5% అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తారు. అందువల్ల మొత్తం దిగుమతి సుంకం 15% అవుతుంది. వెండిపై కస్టమ్స్ సుంకంలో మార్పు చేయలేదు. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడి ఇచ్చిన చరిత్ర బంగారానికి ఉంది. అందుకే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న సమయంలో పసిడికి డిమాండ్ పెరుగుతుంది. సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి చాలా మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తూ ఉంటారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. బంగారం ధర మార్కెట్ ప్రకారమే నడుస్తుంది. పన్నులు, సుంకాలు కలిపి చూపిన ప్రాంతాల్లో బంగారం ధర అధికంగా ఉంటుంది. కొన్ని దుకాణాలు ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ఆయా దుకాణాలు, విక్రయ సంస్థల సంఘాలు ప్రకటించినప్పుడు తక్కువగానే కనపడుతోంది. బంగారం ధరలు పెరుగుదల జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. నెల రోజుల్లోనే 6,000 పెరిగిన పసిడి కొత్త ఏడాదిలోనూ ఏమాత్రం తగ్గదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలోనే 10 గ్రాముల కనకం ధర 1,00,000కు చేరుకునే అవకాశం ఉంది.